యెహోవా ధర్మశాస్త్రం, యెహోవా శాసనం, యెహోవా ఉపదేశం, యెహోవా ధర్మము, యెహోవా యందైన భయము, యెహోవా న్యాయం. ఈ 6 విషయాల్ని గైకొంటే గొప్ప లాభం కలుగుతుంది. ఓకే, ఆ క్రిందకి మనం చదివితే 12 నుండి 13 వరకు మనం చదివితే దావీదు యొక్క రహస్య జీవితం యొక్క ఆనవాళ్ళు మనకి కనిపిస్తున్నాయి. నేను రహస్యంగా చేసిన నా పాపాలను క్షమించు. రెండవ మాట, దురాభిమాన పాపములో పడకుండా నన్ను ఆపు. నేను యథార్థవంతుడినై ద్రోహము చేయకుండా ఆగుతాను అని చెప్పి వాక్యం చాలా జాగ్రత్తగా చూడండి. ఆకాశం అంతా దేవుణ్ణి వివరిస్తున్నాయి, మనుషులకు అది అర్థం కావట్లేదు. మరి మనుషులు ఏం చేయాలి? ఈ 6 విషయాలను గైకొంటే వాడికి లాభం కలుగుతుంది. దావీదు ఏ స్థితిలో ఉన్నాడు? రహస్య పాపముల్లో ఉన్నాడు, దురాభిమాన పాపములో ఉన్నాడు. దాని నుంచి నన్ను విడిపించమని అడిగాడు. చివరకు వచ్చేసరికి అన్నాడు, నీ ధ్యానం నాకు మధురం అన్నాడు. స్తోత్రం కలుగును గాక. 19వ అధ్యాయం అయిపోయింది. 19వ అధ్యాయంలో 4 భాగాలు కనపడతాయి. మొదటి 6 వచనాలు అంతరిక్షం దేవుణ్ణి గనపరుస్తుంది. 7 నుండి 11 వచనాలు, 7 నుండి 11 వచనాలు దేవుని న్యాయ విధులకు సంబంధించిన 6 విషయాలు అక్కడ వ్రాయబడ్డాయి. ఎవరు వాటిని గైకొంటారో వారికి లాభం కలుగుతుంది. 12-13 వచనాలలో దావీదు యొక్క రహస్య జీవితపు యొక్క సంగతులు కనపడుతున్నాయి. 14వ వచనంలో నా హృదయ ధ్యానం నీకు ఇంపుగా ఉండాలి నాయనా అని ప్రభువును కనపరుస్తాను. 19వ అధ్యాయం అయిపోయింది. దేవుణ్ణి ప్రచురించాలి, దేవుని మార్గంలో నడవాలి, మన లోపాలను సరిచేసుకోవాలి, దైవ ధ్యానములో మనము ఆశీర్వాదాలు పొందాలి. ఈ కీర్తన యొక్క 4 భాగాలు అయిపోయింది. ఈ రోజున మీకు ఈ కీర్తనలో నుంచి పరిశుద్ధాత్ముడు చెప్పమన్న విషయం ఏమిటనంటే, 7వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నా మనసుని వాక్యము ద్వారా కదిలించాడు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును అనే మాట. ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. సాధారణంగా మనిషి జీవితంలో తృప్తి అనేటువంటిది లేదండి. ఇశ్రాయేలీల జనాంగాన్ని చూపిస్తూ యెహెజ్కేలు గ్రంథంలో వారు ఎండిపోయిన శరీరాలు, ఎముకల లోయ వంటి వారు అని దేవుడు పలికాడు. అందుకే ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుని ఎముకల లోయలో దింపాడు. ఎముకల లోయ, ఆ ఎముకల లోయను దేవుడు ఒక మహాసైన్యముగా మార్చి, ఆ క్రింద వచనాల్లో అంటాడు, ఇశ్రాయేలీలు నిరాశల మధ్యన ఎండిపోయిన వారిగా ఉన్నారు, జీవము లేని వారిగా, శక్తి లేని వారిగా, బలము లేని వారిగా, ప్రాణాలు అవిసిపోయి సొలసిపోయి ఆశలన్నీ ఎండిపోయినటువంటి నీటి మడుగులుగా మారిపోయి అంతరంగమంతా నెరలు విడిచిన నేలగా మారిన మనుషుల్లాగా కుటుంబాలు ఈ రోజున ఉన్నాయి. ఏ మనిషి జీవితాన్ని మీరు గమనించినా ఆ మనిషి మనస్సుని, బ్రతుకుని పట్టి కొన్ని చేదైన అనుభవాలు నలిపేస్తూ ఉన్నాయి. అందుకే ఎవరింటికైనా గృహ దర్శనానికి వెళ్తుంటే ప్రార్థన చేయడానికి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఈ ఒక్క బాధ నుంచి దేవుడు మమ్మల్ని గట్టెక్కిస్తే చాలండి.
ఈ అప్పుల గుండా నుంచి దేవుడు మమ్మల్ని గట్టెక్కిస్తే చాలండి. ఈ సమస్యల గుండం, శోధనల పరిస్థితుల నుండి మమ్మల్ని గట్టెక్కిస్తే చాలండి. మాకు కాస్త ఆదరణ కలుగుతుంది, మాకు కాస్త నెమ్మది కలుగుతుంది. ఏదో రీతిగా దేవుడి పరిస్థితుల నుంచి మమ్మల్ని కాస్త బయటపడేస్తే, ఏదో రీతిగా దేవుడు మమ్మల్ని కాస్త ఒడ్డుకు చేరిస్తే ఏమైనా బ్రతకాలని ఆశ ఉంటుందండి. బ్రతికే ఆశలేమి మాకు లేవు. ఎందుకు? ప్రాణాలు అవిసిపోతున్నాయి, సొమ్మసిల్లిపోతున్నారు, శక్తిని కోల్పోతున్నారు, నిర్జీవమైపోతున్నారు. ఆనందంగా ఉండవలసిన కుటుంబాలు సహితం ఆ వేదనల మధ్యన నలిగిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. వచ్చే ఆదాయముతో, చక్కటి భార్య బిడ్డలతో సంతోషంగా, అన్యోన్యంగా, ఆనందంగా బ్రతకాల్సిన కుటుంబాలు ఈ రోజున ఏడుపుతో, పెడబొబ్బలతో, కన్నెలతో బ్రతికే పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇలాంటి మానవ మనుగడకు, ఇలాంటి మన జీవితాలకు, మన కుటుంబాలకు దిక్కెవరు? ఆదరించేది ఎవరు? ధైర్యపరిచేది ఎవరు? మన ప్రాణమును తృప్తిపరిచి మనలను తెప్పరిల్ల చేసేది ఎవరు? కీర్తనాకారుడైన దావీదు మనలాంటి అనుభవాల్లో నలిగినవాడు. మన అనుకున్న వాళ్ళందరూ ఆయనను వదిలిపోయినా దేవుని మీద ఆధారపడి విశ్వాస ప్రయాణము చేసి విజయాలు చూసినవాడు. ఎడారులలో సహితము దేవునితో సహవాసము చేస్తూ సంతోషంగా బ్రతికినాడు. అలాంటి దావీదు ఒక మంచి వాక్యము ద్వారా మనల్ని ఆదరించడానికి పరిశుద్ధాత్ముడు దావీదుని వాడుకున్నాడు. నీ ధర్మశాస్త్రము కపటము లేనిది, కల్తీ లేనిది. నీ ధర్మశాస్త్రాన్ని నేను పఠిస్తుంటే, ధ్యానిస్తుంటే, నీ ధర్మశాస్త్రం నా ప్రాణాన్ని తెప్పరిల్ల చేసింది. ఎండిన నా జీవితానికి అది ఒక నీటి ఓటగా మారింది. ఎండిన నా ప్రాణము మీద, ఆవిరైపోయిన నా ఆశల మీద, మోడైపోయిన నా బ్రతుకు మీద నీ ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ ఉండగా ఒక ఆత్మ సంబంధమైనటువంటి చిగురు నాలో కలిగి నా ప్రాణానికి కాస్త తృప్తి కలిగింది. నీ గ్రంథములో ఆశ్చర్యకరమైన సంగతులను నేను చూస్తున్నాను. నీ గ్రంథము నిన్ను గూర్చి చెబుతుంటే అసాధ్యమైనదంటూ ఏమీ లేదని నాకు అర్థమైంది. నువ్వు ఏమైనా సాధ్యము చేయగల దేవుడవే. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మార్చగలవాడవు. కంటికి కనబడని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడవు. నీకు అసాధ్యమైంది ఏమీ లేదు అని ఎరిగి నీ వాక్యాన్ని చదివినప్పుడే, నీ వాక్యాన్ని ధ్యానించినప్పుడే నా ప్రాణము తెప్పరిల్లింది అన్నాడు. కుడి చేయి పైకి లేపి దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు అర్థమయ్యే విధానంలో కొన్ని మాటలు చెప్పు. ఏదో ఒక అద్భుతము కొరకు ఆశతో మీరు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు సడన్గా మీకు కావలసినటువంటి ఆశీర్వాదం మీ చేతుల్లోకి వచ్చిందనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? చెప్పాలి. ఆనందంగా అంటే మొఖాలేమో ఎండిపోయిన చేపలు ఉంటాయి చూడు, ముఖం అలా ముఖం ఎటు ఆనందంగా ఆనండి. దేవుడు అంటాడు, మూతి మీద గుద్దితే ముందున్న 3 పళ్ళు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నది మీ దేవుడు మీ చేతుల్లో పెట్టాడు అనుకోండి, మీకేమనిపిస్తుంది? మళ్ళీ అదే మాట,
నేను నిలబడక మునుపు ఒక ఆయన మైక్ తీసుకుని సాక్ష్యం చెప్పాడు. ఇక్కడ ప్రెగ్నెంట్ అయింది మొదలుకొని ఎన్నో సమస్యలు ఎదురు చూసినా ఆ బిడ్డను చూడగానేనంట అన్నీ మర్చిపోరంట. వాళ్ళ ఆశపడింది కొడుకు కావాలని. దేవుడు వారి హృదయ వాంఛని ఎరిగి బిడ్డనిచ్చాడు. మీరు ఆయన మాటలు విన్నారు. నేను అలా కేకలు అరుపులు విన్నాను. అరుపులు హాస్పిటల్లో డాక్టర్ అమ్మ గారు వచ్చి దివ్య ఎవరమ్మా అంది. మేమేనండి దివ్య తాలూకు మేమేనండి అంట. లెగిసారు. బాబు పుట్టాడు అనగానే కేకలు కోతలు. అప్పుడు అనిపించింది ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఒక అద్భుతం మన బ్రతుకులో జరిగితే పట్టరాని ఆనందం మన హృదయంలో ఉప్పొంగిపోతూ ఉంటుంది. శరీరం కంట్రోల్లో ఉండదు, నాలుక కంట్రోల్లో ఉండదు. ఇవి మీకు తెలవు. మీకు ఇలాంటివి తెలాలంటే మా ఓడి సినిమా వచ్చిందని సినిమా థియేటర్లోకి వెళ్తానే సొక్కాలు చింపుకుంటాకి, ఫ్లెక్స్లో ఫోటోలు వేసుకుని చొక్కాలు చింపుకుని ఆ మాత్రం చెత్త రాత్రి అంతా కూర్చుని చింపి 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 ఇంత పోగేసుకుని వెళ్ళి వాళ్ళ నెత్తి మీద వీళ్ళ నెత్తి మీద వాళ్ళ నెత్తి మీద వీళ్ళ నెత్తి మీద వేసుకుంటారు. వాళ్ళని అడిగితే ఆడు ఎలాగంటే అన్ని ఎగితే ఇలా పైకి. ఆడికి ఏంటనమాట, ఎదురు చూసి 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 ఆడు అనుకున్నది వచ్చేసింది, వీడికేమీ రాదు. ఈ మట్టి మొక్కమోడీడు ఇక్కడే కూర్చోవాలా, ఎక్కడంటే మందిరంలో కాదు. ఆనందం అంటే ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. మిమ్మల్ని అడిగాను, మీరు ఎదురు చూస్తున్నది దేవుడు మీ చేతుల్లోకి తీసుకొస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఆనందంగా అండి అన్నారు. వాళ్ళని అడిగితే చెబుతారు ఏమని, మీకులాగా ఆనందం అనరు. గంతులు, ఏలలు, కేకలు, అరుపులు. ప్రాణము తెప్పరిల్లడం అంటే ఆశలన్నీ ఆవిరై ఎండిపోయి గుండె మోగపోయి వీధి ముఖము చూడలేక ప్రజలకు ముఖము చూపించలేక కృంగిపోయిన మన బ్రతుకుల మీద దేవుని చల్లని దయ వచ్చి మనం ఎదురు చూస్తున్న దానిని ఆయన జరిగిస్తే అప్పుడు మన ప్రాణాలు ఏమవుతాయో తెలుసా? తెప్పరిల్లుతాయి. మీకు అర్థమవడానికి ఒక 4-5 రెఫరెన్స్లు మీ ముందు ఉంచుతాను. ఎందుకనంటే దేవుడి వారములో మీ ప్రాణములను తెప్పరిల్ల చేయబోతున్నాడు. ఎన్నాళ్ళగా మీరు ఎదురు చూస్తున్న అద్భుతాలను దేవుడు మీ బ్రతుకులో అమలు చేయబోతున్నాడు. దేవుని కార్యాలను మీరు రుచించబోతున్నారు. అవిసిపోయిన మీ బ్రతుకులను దేవుడు దృఢపరిచి బలపరిచి కృపతో స్థిరపరచబోతున్నాడు. చప్పట్లు కొట్టి గనుడైన దేవుణ్ణి స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండ గ్రంథము 45వ అధ్యాయము, ఆదికాండ గ్రంథము 45వ అధ్యాయము 26, 27, 28 వచనాలను ఎవరైనా ఒకరు చదవండి. యోసేపు ఇంకా బ్రతికే ఉండి తెలియజేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనక నిశ్రేష్ఠుడాయను. చెప్పిరి. ప్రాణము చూడండి, ఒక అద్భుతమైన సందేశం అక్కడ కనబడుతుంది. యాకోబు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అంటే కురువృద్ధుడైపోయాడు, పండు మొసలే, ముగ్గుపోయాడు, తెల్ల రంగు వచ్చేసి పండు ముసలివాడైపోయాడు. అతని పరిస్థితి ఎలాగుందో మీరు ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయం 34, 35 వచనాలను ఒకసారి చదవండి. 37వ అధ్యాయం
యాకోబు తన బట్టలు చింపుకొని కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులు కుమార్తెలు అతనిని ఓదార్చుటకు ప్రయత్నించిరి. ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు నేను అంగలార్చుచూనే చచ్చిపోతాను అని చెప్పాడండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు యాకోబు అనంటే మిక్కిలి దుఃఖం, భయంకరమైన దుఃఖం. అన్నదమ్ములందరూ కలిసి 11వ వాడు యాకోబుకి యోసేపు అతన్ని నమ్మేసి అతని పై వస్త్రం తీసి మేకను చంపి మేకరక్తంలో ముంచి వాళ్ళ నాన్నగారి దగ్గరికి పట్టుకెళ్ళి, నాన్న మీ చిన్న కొడుకుని అడవి మృగాలు చీల్చి పడేసే, ఇదిగాడు చొక్కా దొరికింది నాన్న అని యాకోబు చేతులు పెట్టారు. ఆ చొక్కాయి చూసుకుని, ఇది నా కొడుకు కొరకు నేను అందంగా తయారు చేయించింది అల్లించిన చొక్కా ఇది, అయ్యో నా కుమారుడు చచ్చిపోయాడని ముసలోడు బోరుని ఏడుస్తున్నాడు. తండ్రి ఏడుపుని చూసి వాదార్చడానికైనా ప్రయత్నం చేశారు, కానీ మేము అమ్మేశాము నాన్నగారు అని చెప్పలేదు. వాళ్ళు చెప్పలేదు. వారి కన్నుల ముందు తండ్రి ఎక్కుపట్టి ఏడుస్తున్నాడు, గొక్కపట్టి గుండె లవిసేలాగా ఏడుస్తున్నాడు. వాదారుస్తున్నారట కానీ నిజం చెప్పడం లేదట. ఏడ్చి 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 చివరికి అంటాడు, నేను ఈ దుఃఖముతోనే మృతుల లోకములోకి పోతాను. దాని అర్థం ఏమిటి? చచ్చే వరకు ఈ దుఃఖము నన్ను విడిచిపోదు, నా ఊపిరి ఉన్నంత వరకు ఈ బాధలు నన్ను విడిచిపోవు. నా కుమారుడైన యోసేపును గూర్చిన ఆ దుఃఖము, ఆ వేదన, ఆ కన్నీరు చావు వరకు నాతోనే ఉంటాయి. మృతుల లోకములోకి ఈ దుఃఖంతోనే పోతాడు అని చివరి శ్వాస వరకు ఏడుస్తూనే ఉన్నాడండి ఆ యాకోబు. ఈ లోపల ఇక్కడ తండ్రి ఏడుస్తున్నాడు, అన్నదమ్ములందరూ పేడ వదిలిపోయింది అనుకున్నారు. దేవుడు యోసేపుకు తోడయుండి ఐగుప్తు దేశంలో క్రమక్రమముగా ఒక ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నడిపించాడు. నడిపించిన తర్వాత ఆహారం కొరకు అన్నగారులు ఐగుప్తుకు వెళ్ళారు. అన్నగారులను గుర్తుపట్టి అతనికి భోజనాలు పెట్టి ధాన్యం ఇచ్చి పోషించి ఒకనొక రోజు అన్నాడు, ఒరే బాబు నేను మీ తమ్ముండరా, మీరంటే నన్ను నమ్మేశారు కానీ మీ మీద నాకు పగలేదు, నన్ను హెచ్చించడానికి దేవుడు మీ నుండి నన్ను వేరుపరిచాడు అంతే. మీరు గెంటేయకపోతే నేను ఆ గొర్రెల మందల కాడే ఉందును, మీరు నన్ను నమ్మేయకపోతే నేను ఆ గొర్రెల వెనకాలే తిరుగుదును. మీరు నన్ను వేరు చేశారు గనక, మీరు నన్ను త్రోసివేశారు గనక, మీరు నన్ను వదిలిపెట్టారు గనక, మీతో ఉండడానికి నేను అర్హుణ్ణి కాదని నన్ను విసిరేశారు గనక దేవుడు నాకు తోడయుండి మీకు వేరుగా ఉండుట వలన దేవుడు నాకు తోడుగా ఉండి నన్నేం చేశాడో తెలుసా? ఐగుప్తు దేశానికే ఒక మంత్రిగా మార్చి. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, నా తండ్రి ఇంకా ముసలతనంలో ఉన్నాడన్నారే, నేను బ్రతికి ఉన్నానని మా నాన్నగారికి చెప్పండి. నమ్మకపోతే ఇదిగో మా నాన్నగారిని నా దగ్గరికి తీసుకురండి అని రథాలని పంపించాడట. యాకోబు దగ్గరికి వచ్చి, డాడీ మీ చిన్నోడు బతికే ఉన్నాడు, 11వ వాడు ఐగుప్తు దేశాన్ని వెళ్తున్నాడు, ఒక పొజిషన్లోకి వచ్చేసాడు. ఆడు ముందు మేము చేతులు కట్టుకున్నాం డాడీ, ఆడు చచ్చిపోయాడు అనుకున్నాం డాడీ, మాకు తెలీదు ఆడు చచ్చిపోయాడు అనుకున్నాం. ఆడు ఐగుప్తు దేశానికి మంత్రి అయిపోయాడు. నిన్ను తీసుకురమ్మని ఇవిగో పంపించాడు. యాకోబు అంటాడు,
ఆ మాటలన్నీ విన్నా నమ్మకం కలగలేదట. అతడు ప్రయాణము కొరకు పంపిన వాటిని చూసి యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. హల్లెలూయా. వాక్యం వినండి, వాక్యం వినండి. ఇంచుమించుగా 15 సంవత్సరాలు, ఇంచుమించుగా 14 నుండి 15 సంవత్సరాలు ఇంచుమించుగా కొడుకు కొరకు ఏడుస్తూనే ఉన్నాడు. తన మాటలను బట్టి నాకు అర్థమైంది ఏంటనంటే, చావు వరకు ఈ దుఃఖం నన్ను వదలదు, నా మరణము వరకు ఈ ఏడుపు, ఈ బాధ, ఈ కన్నీరు నన్ను విడవవు, బతికున్నంత కాలం ఈ బాధ మొయ్యాలి అనుకున్నాడు. కానీ దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? అసలు లేనే లేదు అనుకున్న దాన్ని అకస్మాత్తుగా ఒక ఉన్నతమైన స్థితిలో నిలిపి యాకోబుకు వర్తమానం పంపింపజేశాడు. మీకు నేను చెప్పాలనుకున్న, పరిశుద్ధాత్ముడు మీకు ఇవ్వాలనుకున్న సందేశం ఏమిటంటే, ఇక్కడ కూర్చున్న మీలో చాలామందికి యాకోబు లాంటి ఆలోచన ఉంటుంది. చచ్చేదాకా ఈ తిప్పలు తప్పో, చచ్చేదాకా ఈ బాధలు. మీరంటే ఇప్పుడు మౌనంగా ఉన్నారు, కానీ ఇంటి దగ్గర వచ్చే భాష అంత ఇదే. ఏనాడు పోతుందో కానీ మా ఐదారిపోయాను, అప్పుడే తప్పుతాయి అమ్మ ఈ బాధలు. శరీరం సహకరించకపోయినా ఎల్లకి తప్పదు, చచ్చేదాకా తప్పదు. ఈ కట్టె ఉన్నంతకాలం ఈ బాధ. స్తోత్రం కలుగునుగాక. ఎందుకు అన్ని బాధలు పడుతున్నావంటే, నువ్వు ఎదురు చూస్తున్నది ఏదో కనుమరుగైపోయింది. నీ చేజారిపోయిన పరిస్థితులు నిన్ను వేదనకు, దుఃఖానికి గురి చేసే. మన కొత్త కాలనీలో కృష్ణారెడ్డి గారు అని ఒక ఆయన ఉండేవాడు. డాడీ అని నేను పిలిచేవాడిని, బాబు అని ఆయన పిలిచేవాడు. ఒక సొంత బిడ్డ తిరిగినట్లుగా ఇంట్లో తిరిగేవాడిని. బ్రతికినంతకాలం అతనుకున్న ఒకే ఒక ఆశ, నా కుమారుడు నాకు కనబడితే చాలు, కొడుకును చూసి చచ్చిపోదాం. ఆ తర్వాత చచ్చిపోయిన పట్ల చాలామందికి తెలిసి ఇక్కడ కూర్చున్నవాడు, నిజంగా అంత ప్రేమ ఉంటుందేమో, కొడుకు మీద అంత మమకారం ఉంటుందేమో. అసలు అతను ఎలా నాకు పరిచయం అయ్యాడో తెలుసా? దారిని పోతా వందనాలు నాన్నగారు అన్నాను. నా దారి నేను పోవాలి కదా. వందనాలు నాన్నగారు అన్నాడు చుట్టి పక్కనెట్టుకుని అన్నాడు. ఫుల్ లోడ్లో ఉండు. ప్రార్థన చేసుకుంటున్నాను, పోయి రోడ్డు మీద జరుగుతుంది అక్కడ ప్రార్థన. వెనకాల వచ్చి, నువ్వు నన్ను ఏమని పిలిచావు అన్నాడు. అయ్యో ఇది ఎక్కడ కూడా ప్రభు, ఇదేదో పెద్ద తలపోట్లాగే ఉంది. ఏవండి అన్నాను. నువ్వు నన్ను ఏమని పిలిచావు అన్నాడు. నాన్నగారంటే, ఆ ఇల్లు నీదే, ఏదో రాసి ముద్ర వేసినట్టుగా, ఆ ఇల్లు నీదే, ఎప్పుడు నన్ను నాన్నగారు అనే పిలువు అని ఈ పక్కనున్న చుట్టను ఈ పక్కనట్టుకుని వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఆ ఇంట్లో అనుబంధం మెల్లగా వాక్యం చెప్పగా మారి భార్య భర్తలు ఇద్దరు బాప్తిజమం పొంది చక్కగా దేవుని ఎదిగారు. ఆ ఇంటి దగ్గర ఎన్నో ప్రార్థనలు జరిగాయి. కరోనా టైంలో భార్య భర్తలు ఇరువురు, భార్య ముందు, తర్వాత మొన్న మధ్యకాలంలో ఆయన కృష్ణారెడ్డి గారు ప్రభు సన్నిధికి ఇచ్చి చనిపోయే వరకు వారి దాహం, వారి ఆశ ఏంటో తెలుసా? దూరమైపోయిన తన కొడుకును ఒక్కసారైనా చూడాలి, ఆడిని చూసి చచ్చిపోతే చాలు. అక్కడ కుమారుడు ఏమనుకున్నాడో మనకి తెలియదు. అక్కడ ఉన్నాడని అక్కడికి వెళితే కొడుకు పారిపోయేవాడట, వాళ్ళతో నేనుండను అని. చనిపోయాక అయ్యో నాకు విషయమే తెలియదు అంటూ వచ్చినట్టుగా సంగతులు తెలిసి అవేమో మనకు తెలియదులే. నిజంగా బిడ్డల మీద అంత ప్రేమ ఉంటుందేమో, చేజారిపోయిన వాటి మీద అంత ప్రేమ ఉంటుందేమో, మనలను విడిచి వెళ్ళిపోయిన వాటి మీద మన మనస్సు అలాగే తటపటాయిస్తూ ఉంటుందేమో, నాకు తెలీదు.
ఇది జరగదు, ఇది కనుమరుగైపోయింది, చచ్చే వరకు ఈ పరిస్థితులు నన్ను ఇలాగే పీడిస్తాయి అని అనుకున్న యాకోబు జీవితంలో దేవుడు ఊహించని ఒక అద్భుతాన్ని చేసి జరగదు అన్న కార్యాన్ని జరిపి యోసేపు దగ్గరికి యాకోబును దేవుడు నడిపించాడు. ఈరోజు మీకు శుభవార్త ఏమిటంటే, చివరి వరకు నాకు ఈ బాధలు తప్పవు అని ఎవరైనా ఇక్కడ అనుకుంటున్నట్లయితే నేనేమంటున్నాను తెలుసా? దేవుడు నీ ప్రాణమును తెప్పరిల్ల చేయునట్లు ఈ వారములో లేదా ఈ నెలలో దేవుని కృపచేత నీవు దర్శించబడతావు. దేవుని కృపతో నువ్వు తాకబడతావు. నిన్ను దేవుడు దర్శించి నీ హృదయ వేదనలన్నీ కొట్టివేసి, నీ దుఃఖ దినములన్నీ సంపూర్ణము చేసి, నిన్ను నలుపుతున్న పరిస్థితులన్నిటి నుండి దేవుడు నిన్ను చక్కగా బయటికి తీసుకురాబోతున్నాడు. కొట్టు యేసయ్యకి చప్పట్లు, గట్టిగా చప్పట్లు కొట్టు. చప్పట్లు కొడుతూ ఉండగానే పరిశుద్ధాత్ముడు తన కార్యము మీ బ్రతుకులో జరిగించుగాక, తన కార్యం మీ బ్రతుకులో జరిగించుగాక. యాకోబు ప్రాణమును తెప్పరిల్ల చేసిన దేవుడు నిశ్చయముగా మీ ప్రాణములను తెప్పరిల్ల చేయునుగాక. మరణం వరకు తప్పదనుకున్నాడు, మధ్యలో దేవుడు ఒక గొప్ప విడుదలనిచ్చాడు. బహుశా నువ్వు అనుకోవచ్చు, ఇంక ఇవ్వండి అసాధ్యం, జీవితాంతం ఇదే పరిస్థితి. దేవుడు అంటున్నాడు, కాదు, నీకు అసాధ్యమైనవి నాకు సాధ్యం. నీవు చివరి శ్వాస అంటున్నావు, నేను నిన్ను దర్శించి నిన్ను తృప్తిపరుస్తాను, నిన్ను తెప్పరిల్ల చేస్తాను, మరలా నీలో జీవాన్ని నింపుతాను, బలాన్ని నింపుతాను, శక్తిని నింపుతాను, నిన్ను ఒక నూతనమైన విధానములో నడిపించడానికి నా హస్తము నీకు తోడుగా చేస్తానని దేవుడు మొదటి మాటగా మీతో పలుకుతున్నాడు. రెండవ మాట మీ ఎదుటి నేను ఉంచుతాను. పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయం 18, 19 వచనాలు. అతడు త్రాగిన తరువాత అతని ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హక్కోరే అనబడెను. అది లేహిలో ఉన్నది. తలల పైకి లేపండి, దేవుని వాక్యాలు వినండి. పరిశుద్ధ గ్రంథములో అతి బలవంతునిగా, న్యాయాధిపతులలో అగ్రగణ్యునిగా పేరు పొందినటువంటి సంసోన్ యాతాము బండలో దాక్కున్నాడండి. ఒకరోజు యాతాము బండ దగ్గర దాక్కుంటే ఆ బండ దగ్గరికి ఇశ్రాయేలీయులు వెళ్ళి, ఒరే ఫిలిస్తీన్లు మమ్మల్ని చంపుతానంటున్నారా, నిన్ను అప్పగించకపోతే మమ్మల్ని చంపుతానంటున్నారా, పైన అలాగ 4 కట్లేసి నిన్ను వాళ్ళ చేతికి అప్పగింతావు, నువ్వు ఎలాగ బలవంతుడు కదా, వాళ్ళని లేపేతావు, మా ప్రాణాలు కాపాడుకోవడానికే సరదాగా నిన్ను అప్పగించేస్తాం రంటే సరే అని ఒప్పుకున్నాడండి శాంసన్. ఇప్పుడు ఇశ్రాయేలీల పెద్దలందరూ వచ్చి శాంసన్ చుట్టూ కట్లు కట్టి ఇలాగ బంధించేసి కట్టుకట్టేసి ఫిలిస్తీన్లకు అప్పగించారండి. ఈ ఫిలిస్తీన్లు ఏం చేస్తున్నారో తెలుసా? హేళన చేస్తున్నారు. మన దేవత వీడిని మనకు అప్పగించింది. హేళన. వారు హేళన చేస్తూ ఉండగా సడన్గా దేవుని ఆత్మ సంసోనుని కదిలించిందండి. పరిశుద్ధాత్మ బలము సంసోను మీద బహుబలముగా పనిచేసింది. వెంటనే అతని శరీరం మీద కట్టబడిన తాళ్ళన్నీ టక 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 తెగిపోయినాయి. వెంటనే ఆ ప్రక్కన పచ్చి గాడిద దవడ ఎముక, ఈ ప్రక్క ఎముక బోన్ అది దొరికిందట. వాళ్ళందరూ ఈటులు బల్లెలు కత్తులు పట్టుకుని వాళ్ళుంటే
ఈ సంసోనికి ఏం దొరికిందో తెలుసా? పచ్చి గాడిద దవడ ఎముక దొరికితే ఆ దవడ ఎముక తీసుకుని 1000 మందిని చంపేశాడండి. ఎంతమందిని? 1000 మందిని చంపేసిన తర్వాత అలసిపోయి, సంసోను జీవితంలో ప్రార్థన చేసిన సందర్భాలు 2. ఒకటి అలసిపోయినప్పుడు, రెండవది అభిషేకం పోయిన తర్వాత, కన్నులు పోయిన తర్వాత. అలిసిపోయి ఫిలిస్తీన్ల చేతుల్లో పడితే వాళ్ళు నన్ను చంపేస్తారని భయపడి శాంసన్ ప్రార్థన చేస్తున్నాడు. ఏమనో తెలుసా? ప్రభువా, ఇంతమందిని నీవు హతమార్చి ఇంత గొప్ప రక్షణ నీవు దయచేసిన తర్వాత అలిసిపోయి నేను ఆగిపోతే వాళ్ళు వచ్చి నన్ను చంపితే నీకు అవమానం, నాకు సహాయము చేయి అని ప్రార్థన చేసేది. వెంటనే దేవుడండి అక్కడ ఒక ఓటను తెరిస్తే అందులో నుంచి నీళ్లు బయటకు వచ్చాయి. ఆ నీళ్లు తాగి అతని ప్రాణము తెప్పరిల్లెను అని రాయబడి. ఆ మాటలు జాగ్రత్తగా వినండి. అసలు ఇతన్ని అలిసిపోయే వరకు నలగగొట్టింది ఎవరు? ఇతను అలిసిపోయేటట్టు చేసింది ఎవరు? ఇతను కలవరపడేటట్టు చేసింది ఎవరు? సంసోను అలిసిపోయి ప్రార్థన చేసేటట్టు చేసింది ఎవరు? నావారు అని ఎవరు గురించి అనుకున్నాడో, వీళ్ళంతా నావారు అని ఎవరు గురించి అనుకున్నాడో వాళ్ళు ఏం చేశారో తెలుసా? శత్రువుతో కలిసి పోరాడుతున్న సంసోను, శత్రువులతో పోరాడుతున్న సంసోను పక్షంగా నిలబడి, ఒరే నీ పక్కన మేము ఉంటావురా, నువ్వు ముందు రాజుగా నాయకుడిగా ఉండరా, నీ వెనకాల మేము ఉంటామని అనాలి కదా? అనాలా లేదా? నీకు అర్థమా లేదా? ఎవరైనా తేజ ఒకసారి ఇలా రా బాబు, పరిగెత్తుకుంటారు త్వరగా, మాకు మట్టే ఉంది, నాకు చెప్పడం రావట్లేదో, మా వాళ్ళకి అర్థం చేసుకోవటం రావట్లేదో, ప్రభువా నువ్వు చూసుకుని అయినా నీకు స్తోత్రం. ఈయన సంసోను అనుకోండి, దేవుని యుద్ధాలు చేస్తున్నాడు, న్యాయాధిపతి. ఇతడు కొంతమందిని చంపేసి యాతాము బండ దగ్గర దాక్కుని ఉన్నాడు. ఇతను దాక్కునుంటే ఫిలిస్తీన్ల సైన్యం అంతా వచ్చింది ఇతన్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఇతని దగ్గరికి రాలేదు, మీ దగ్గరకు వచ్చింది. మీరేం చేశారో తెలుసా? ఆడు కోసం మమ్మల్ని చంపేస్తారా బాబుయా? అయ్యగారు ఆడు బలమైనోడండి, శక్తి గలవాడండి, ఆడు కోసం మమ్మల్ని చంపేస్తారండి, మా మీద దయ చూపండి, ఆడిని మీకు అప్పగింతాం, మిమ్మల్ని అంటే చంపుతాడు కానీ మమ్మల్ని చంపడండాడు, మీ మీదంటే కత్తి దోస్తాడు కానీ మా జోలికి రాడండాడు ఆ సంసోను. ఆడు మీకు విరోధి కానీ మాకు విరోధి కాదండి, మా జోలికి రాకండి, ఆయన్ని మీకు మేము అప్పగిస్తాం అని మీరంతా బయలుదేరి సంసోన్ దగ్గరకు వచ్చి అన్నారు. ఏరా బాబు సంసోను, వాళ్ళ జోలికి వెళ్ళేవంటే అంటే ఈయనంటాడు, వాళ్ళు నాకు ఏమి చేసితిరో నేను వారికి అదే చేసి తిన్నాను. అలా కాదురా బాబు, వాళ్ళు మమ్మల్ని చంపేత్తకు వచ్చారు, చిన్నపిల్లలు వాళ్ళని చంపేస్తారు, మా భార్యల్ని పాడు చేసి వాళ్ళని చంపేస్తారు, మమ్మల్ని చంపేస్తారు, నిన్ను అప్పగించేస్తామనంటే ఈ సంసోన్ అంటాడు, అప్పగించారు కానీ మీ చేతులు నా మీద పడకూడదు అన్నాడు. సరే పడ, అప్పగించేస్తారు. అయిన వాళ్ళు, నా మాటలు అర్థమవుతున్నాయా? అయిన వాళ్ళు సంసోన్ని ఇలా నిలబెట్టి తాడు చుట్టూ కట్టి సంసోన్ని తీసుకెళ్ళి ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లకు అప్పగించేశారండి. ఎవరు అప్పగించారు ఫిలిస్తీన్లకి? గట్టిగా చెప్పాలి అమ్మా. సంసోన్ ఎవరు? సంసోన్ ఎవరు? ముందు నడుస్తూ యుద్ధాలు చేస్తున్న ఈ వ్యక్తిని తన వాళ్ళే తమ్మును తాము కాపాడుకోవడానికి తమ వాళ్ళే సంసోనుని ఫిలిస్తీన్లకు అప్పగించారండి. తల్లిగారికి చైరేను బాబు, ఆ తల్లిగారికి ఒక చైరే ఉంది, పెద్ద చైర్ తీసుకెళ్ళండి ఇక్కడి నుంచి. టక్మన్ లేవాలి, పెద్ద చైరే తమ్ముడు, అమ్మి చైర్లో కూర్చుంటాను.
దేవునికి ఒక స్తోత్రం చెబుదాం. ఎవరిని అప్పగిస్తున్నారు? తనవారే. ఎవరికి అప్పగిస్తున్నారు? మీకు ఎప్పుడు ఒకటి చెప్పనా, నీ వారు నీకు ద్రోహం చేయకపోతే అసలు నీ గుట్టు బయటికి వెళ్తుందా? ఏమండి, నీ వారు నీకు ద్రోహం చేయకపోతే, నిన్ను నవ్వుల పాలు చేసేది శత్రువు కాదు, నిన్ను అవమానాల పాలు చేసేది శత్రువు కాదు. నువ్వు ఎక్కడో జాగ్రత్తగా భద్రంగా నిన్ను నువ్వు కాపాడుకుంటూ, నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ చక్కగా నువ్వు తలదాచుకున్నా, నీ గుట్టంతా విప్పి నిన్ను నలుగురిలో నవ్వుల పాలు హేళనల పాలు చేసి నువ్వు తలెత్తుకోకుండా చేసేది శత్రువు కాదు, నీవారే, నువ్వు నమ్మిన వారే, నువ్వు ఆధారపడిన వారే. నువ్వు ఎవరిని బాగా నమ్ముతావో, ఎవరిని బాగా నమ్మి నీ ఇంటి విషయాలు, నీ విషయాలు, మంచి చెడ్డ అన్నీ కలిపి అని ఎవరి చెవులో నువ్వు ఊదుతావో వారే నిన్ను నీ పొరుగు వారికి అప్పగిస్తారు. లేకపోతే నీ గుట్టు బయటకు వచ్చినా నువ్వు అవమానపడదువా? నువ్వు నిందలు పడదువా? నువ్వు హేళన పడదువా? నువ్వు కన్నీరు పెడుదువా? నువ్వు దుఃఖాల్లో పడదువా? నువ్వు శ్రమలో పడదువా? ఎవరు నిన్ను నాశనం చేసింది? ఎవరు నిన్ను బాధ పెట్టింది? ఎవరు నిన్ను కన్నీళ్ళ పాలు చేసింది? శత్రువు కాదు, నీవు నమ్మిన నీవారే. ఎవరిని నమ్ముతున్నావో, ఎవరి మీద ఆనుకుంటున్నావో, ఎవరు నా వారని ఓ భుజాలు ఎగరేస్తున్నావో వారే సంసోనును కట్టి ఫిలిస్తీన్లకు అప్పగించారండి. మీకు అద్భుతమైన విషయం చెప్తాడు ఈరోజు పరిశుద్ధాత్ముడు. తన వాళ్ళందరూ కట్టి ఫిలిస్తీన్ల చేతికి అప్పగిస్తే ఫిలిస్తీన్లు సంసోనును చూసి పగలబడి నవ్వుతున్నారండి, అవమానం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. ఈడి పని అయిపోయిందిరా, ఈడి బలం పోయిందిరా, ఈయన్ని కట్టి పడేసాంరా, రేపో మాపో వేసేద్దాం, లేపేద్దాం, ఈడి బతుకు ముగించేద్దాం అని అనుకుంటున్నారు. తన వాళ్ళందరూ కట్టి అప్పగిస్తే శత్రువులందరూ నవ్వుతుంటే తన వాళ్ళు అనుకున్నారట, ఆడు పోయినా మేం బాగుండి చాలు, ఆ సంసోను గారు చచ్చిపోయినా మా ప్రాణాలు, మా భార్యలు, మా పిల్లలు బాగుంటే చాలు, ఆడిపోతే పోయేలే అని అనుకున్నారు. ఎప్పుడైతే అభిషేకము కలిగిన సంసోను నవ్వుల పాలయ్యాడో తన అనుకున్న వారందరూ చూస్తూ ఉండిపోయినా తన మీద అభిషేకం ఉంచిన జీవము కలిగిన దేవుడు తన శక్తితో సంసోనుని నింపి అవమానాల మధ్యన సంసోనికి శక్తినిచ్చి బలమునిచ్చి ఒక పెను యుద్ధాన్నే సృష్టించాడు. హల్లెలూయా. ఈ మధ్యాహ్నం మీకు చెబుతున్న మంచి మాట, నువ్వు నమ్మి మంచి చెడ్డ నువ్వెవరికి చెబుతావో వారే నిన్ను నవ్వుల పాలు, అవమానాల పాలు, నిందల పాలు చేస్తారు. అయినా భయం లేదు. నీవు నీతికి న్యాయానికి నిలబడి దేవుని వైపు చూస్తే నిన్ను కోరుకున్న దేవుడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నిన్ను రక్షించుకున్న దేవుడు, నీ కొరకు రక్తం ఇచ్చిన దేవుడు, నిన్ను సంఘములో చేర్చుకున్న దేవుడు, నీవు అవమానాలు పడే కొలది తన ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. పచ్చి దవడు ఎముక పట్టుకుని 1000 మందిని చంపాడండి. ఆత్మావేశము వలన 1000 మందిని చంపి అలిసిపోయి దేవునికి మొరపెడుతున్నాడట, ప్రభువా అలసిపోయాను, ఇప్పుడు వచ్చి వాళ్ళు నన్ను చంపితే నీకు అవమానం అని అంటే దేవుడు అన్నాడట, అలసిపోయినప్పుడు నిన్ను వదిలేస్తాను. అవమానాల్లో వదిలేసానా? నిన్ను నిందల్లో నిన్ను వదిలేసానా? కన్నీళ్ళ మధ్యని నిన్ను వదిలేసానా? కష్టాల మధ్యని నిన్ను వదిలేసానా?
ఇరుకుల ఇబ్బందుల మధ్యన నిన్ను వదిలేసానా? నలుగురు నవ్వుతూ ఉన్నప్పుడు నీకు బలమిచ్చిన వాడను నేనే గనక అలసిపోయి గొంతు ఆరిపోయిన నీ ప్రాణాన్ని కూడా తృప్తిపరుస్తానని ఎండిన నేలలో నుంచి నీటి ఓటను దేవుడు సంసోను కొరకు పుట్టించాడు. చప్పట్లు కొట్టొద్దు, వాక్యాన్ని అర్థం చేసుకోండి, వాక్యాన్ని అర్థం చేసుకో. నువ్వు నవ్వుల పాలైతే నీవారైనా నవ్వుతారేమో కానీ దేవుడు తట్టుకోలేడు. దేవుడు నీ పక్షముగా యుద్ధము చేస్తాడు. నువ్వు అలసిపోతే నీరసిల్లిపోతే సొమ్మసిల్లిపోతే ఇక ఈ బ్రతుకు అయిపోయిందని అనుకుంటే నీవైనా స్పృహ తప్పిపోయే పరిస్థితులు వస్తాయి. కానీ ఆ సమయంలో చేయబడిన ఆ ప్రార్థన అతనికి ఒక నీటి ఓటను అతని కొరకు పుట్టేటట్టు చేసింది. నా మాటలు వింటున్న బిడ్డలారా, ఆ నీటిని తాగి సంసోను ప్రాణము తెప్పరిల్లెను. అవమానాల మధ్యన బలమిచ్చిన దేవుడు అలిసిన సమయంలో శక్తినివ్వాలి కదండి. చెప్పండి, గట్టిగా చెప్పాలి. అవమానాల మధ్యన బలమిస్తే 1000 మందిని చంపాడు. మరి అలసిపోయినప్పుడు బలం ఇవ్వాలి కదా. అలసిపోయినప్పుడు బలం ఇవ్వాలా? అసలు సంసోను ఏం చేస్తాడో అని దేవుడు చూశాడు. మీరు ఎప్పుడు గమనించండి, దేవుడు నీకు ఒక గొప్ప విజయం ఇచ్చాక నువ్వేం చేస్తావో అని దేవుడు నిన్ను పరీక్షిస్తాడండి. ఒక విజయం ఇచ్చి ఒక పరీక్షలోకి తీసుకొస్తాడు, ఒక గెలుపునిచ్చి ఒక పరీక్షలోకి తీసుకొస్తాడు, ఒక మహిమగల కార్యము చేసి ఒక పరీక్షలోకి తీసుకొస్తాడు. 10 నిమిషాలకు ముందు గాడిద దవడ ఎముక చేతిలో ఉంది, 1000 మంది మనుషులు చంపబడి ఉన్నారు. ఆ 10 నిమిషాల తర్వాత అలిసిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తావురా? అలసిపోయి సంసోను అన్నాడట, అలసిపోయింది ప్రభా, వాళ్ళు చంపేస్తారు, నాకు సహాయం చేయి. విజయము తర్వాత సంసోను ప్రార్థన. అలిసిపోయినప్పుడు సంసోను ప్రార్థన. శరీరము సహకరించినప్పుడు సంసోను ప్రార్థన. శరీరంలో శక్తిని కోల్పోయినప్పుడు సంసోను ప్రార్థన శూన్యములో నీటి ఓటను పుట్టేటట్లుగా చేసింది. శుభవార్త ఏమిటనంటే, అలిసిపోయిన ప్రతిసారి నువ్వు ప్రార్థన ఆపుతున్నావు. శక్తి కోల్పోయిన ప్రతిసారి ప్రార్థన ఆపుతున్నావు. నీ పనులలో నలిగి శరీరము సహకరించక, మనసు సహకరించక, దేహము అలసట చేత బడలిక పొంది ఈ రోజు వద్దులే రేపు చేద్దాం అని ప్రార్థన ఆపుతున్నావు. కానీ భక్తుడు మనకి నేర్పుతున్న సంగతి ఏమిటో తెలుసా? బాగా అలిసిపోయిన తర్వాత ప్రార్థన విజయం ఇచ్చింది. హల్లెలూయా. ప్రార్థన అతని ప్రాణము తెప్పరిల్లేటట్లు చేసి 2 విషయాలు చెప్పాను. మరణముతోనే ఈ దుఃఖం పోవాలనుకున్నాడు యాకోబు, కానీ దేవుడు అతనికి అనూహ్యమైన కృప చూపి ప్రాణమును తెప్పరిల్లేటట్లు చేశాడు. అలిసిపోయిన తర్వాత శత్రువు చేతిలో చావాలి అనుకున్నాడు సంసోన్. ప్రార్థన అతని ప్రాణమును తెప్పరిల్లేటట్లు చేసింది. హల్లెలూయా. యాకోబు యొక్క నిరీక్షణ తెప్పరిల్లేటట్టు చేసింది. సంసోను యొక్క ప్రార్థన అతని ప్రాణమును తెప్పరిల్లేటట్లు చేసింది. 3వ వాక్య భాగాన్ని మీ ఎదుట నేను ఉంచుతాను. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. చాలు, తలలో పైకి లేపండి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. దావీదు సిక్లగు అనేటువంటి ఒక ప్రాంతానికి వచ్చి అక్కడ గుడారాలు వేసుకున్నాడు. అంటున్నారా? దావీదు గారు సిక్లగు అనే ప్రాంతానికి వచ్చి తన దగ్గర ఉన్న 600 మందితో పాటు గుడారాలు వేసుకున్నాడు.
ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలీయులకి యుద్ధం జరుగుతున్నప్పుడు దావీదు ఫిలిస్తీన్లకు సహాయం చేద్దామని వెళితే ఫిలిస్తీన్ల సర్దారులు దావీదుతో అన్నారు, బాబు నువ్వు మాతో వద్దు, మీ ఇంటికి పో అన్నాడు. ఈ లోపల అమాలేకీలు సిక్లగు మీద దండెత్తి యుద్ధం చేసి సిక్లగులో ఉన్నటువంటి దావీదు కుటుంబాలనే కానీ దావీదు అనుచరుల పిల్లలనే కానీ బిడ్డలనే కానీ మొత్తం అందరిని దోచుకుని వెళ్ళిపోయాడు. ఫిలిస్తీన్ల యుద్ధపు ప్రాంతం నుండి సిక్లగునకు వచ్చేసరికి గుడారాలన్నీ కాలిపోయి పొగ ఆకాశం వైపుకి వెళ్తారు. ఈ పరిస్థితులన్నీ చూసి ఇశ్రాయేలీలలో పెద్దలు అంటే 600 మందిలో ఉన్న కొంతమంది దావీదుతో ఉన్నందునే మన భార్యల్ని పోగొట్టుకున్నాం, మన పిల్లల్ని పోగొట్టుకున్నాం, మనం సంపాదించిన ఆస్తిని పోగొట్టుకున్నామని దావీదుని చంపడానికి రాళ్ళు రువుదామని రాళ్ళు ఎత్తారు. చూడండి, పరిస్థితులు ఏమి బాగోలేనప్పుడు వచ్చారు. అదుల్లాము గుహ దగ్గర బలపడ్డారండి వీళ్ళందరూ దావీదు దగ్గర. వీళ్ళందరూ ఎవరో తెలుసా? ఈ 600 మంది చదువుతారు ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, వీళ్ళ జీవితాలు ఏంటో ఒకసారి చూడండి. ఇరవై 22వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం మొదటి 2-3 వచనాలు చదవండి. బయలుదేరి పోగా విని వచ్చింది. చూడండి, ఎవరెవరు దావీదు దగ్గర ఉన్నారట? ఇబ్బంది గలవారు, అప్పులు చేసుకున్నవారు, సమాధానము లేని వాళ్ళు దావీదు నొద్ద కూడుకొనగా. ఏ పరిస్థితుల్లో వచ్చారు దావీదు దగ్గరికి? చెప్పాలి. అప్పుల్లో ఉన్నప్పుడు వచ్చారు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చారు, సమాధానం లేని అప్పుడు వచ్చిన వాళ్ళు వీళ్ళు. చివరికి కొంత బలపడి కొంత సంపాదించుకుని ఒక స్థాయికి వచ్చాక ఊహించని రీతిగా యుద్ధంలో అన్నీ పోయాయి, వాళ్ళకి తెలియకుండానే పోయాయి. దావీదు దగ్గరికి వచ్చాకే అన్నీ వచ్చాయి. దావీదు వెనకాల వెళ్ళినప్పుడే అన్నీ పోయాయి. వచ్చినప్పుడు తీసుకున్నారు, అన్నీ పోయినప్పుడు అనుకున్నారు దావీదుని రాళ్ళతో కొట్టి చంపేద్దామని. చూసారండి, దావీదు వాళ్ళని చేర్చుకుని వాళ్ళని ఆదరించి వాళ్ళని పోషించి బలపరిచి వాళ్ళకొక జీవితాన్ని ఏర్పరిస్తే ఏదో కాస్త అలజడి ఎదురైందని రాళ్లతో దావీదుని కొట్టడానికి చూశారు. మనిషి జీవితంలో అది సామాన్యమే. దావీదు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుని ఎఫోదు తెమ్మని విచారణ చేసి వాళ్ళని తరిమితే నువ్వు సాయం చేస్తావో ప్రభు అని అడిగితే దేవుడు అన్నాడు, పోరా బాబు సాయం చేస్తానన్నాడు. దావీదు 600 మంది సైన్యాన్ని తీసుకుని అమాలేకీయుల్ని తరుముతున్నాడు. దూరం తరిమి దగ్గరకు వస్తున్నారనగా ఒక అతను శరీరం అంతా శక్తిని కోల్పోయి 3 రోజులుగా అన్నపానాలు లేక ఆ ఎడారులు ఒక చోట పడిపోయి ఉన్నాడు. దావీదు అతన్ని చూశాడు. 2 మనుషుల్ని పంపి ఆ నెల తీసుకురన్న దగ్గరికి అన్నాడు. అతను వచ్చిన తర్వాత నువ్వెవడోరా, నీ దేశం ఏంటి అని అడిగితే అతను ఒక మంచి మాట చెప్పాడు. ఏం మాటనంటే, నేను ఐగుప్తులో పుట్టాను, ఒక అమాలేకీయుని దగ్గర దాసునిగా పనిచేశాను. నా ఆరోగ్యం ఉన్నంత కాలం నా యజమాని నా చేత పని చేయించుకున్నాడు. నా బలం ఉన్నంత కాలం నా యజమాని నా దగ్గర పని చేయించుకున్నాను. నేను అతనికి పని చేశాను, నాకు భోజనం పెట్టి ఆదరించాను. 3 రోజుల క్రితం నేను కాయలో పడ్డాను, అంటే అనారోగ్యానికి గురయ్యాను. నా బలం తగ్గింది, శరీరం శక్తిని కోల్పోయింది, నీరసం వచ్చింది. ఎప్పుడైతే నా అనారోగ్యాన్ని, నేను అనారోగ్యవంతుణ్ణి బలహీనుడని నా యజమాని చూశాడో, నాకు రోగం ఉందని నా యజమాని చూశాడో, అప్పుడే నన్ను వదిలిపెట్టి ఈ అరణ్యంలో దిక్కుతోచని పరిస్థితుల్లో నన్ను వదిలిపెట్టి నా యజమాని వెళ్ళిపోయాడు. 3 రోజులైంది సార్ అన్నపానాలు తిని, నీళ్లు లేవు, ఆహారం లేదు. 3 రోజులుగా ఎడారిలోనే తిరుగుతున్నాను. నేను ఐగుప్తులో పుట్టాను. మోయాబీయులకు మోయాబీయుడేనండి
అమాలేకీయులకు దాసుణ్ణి అని చెప్పాడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి వాక్యములో మన జీవితాలను కదిలించే ఒక్కొక్క సన్నివేశాన్ని పరిశుద్ధాత్ముడు సిద్ధం చేస్తాడు. ఐగుప్తులో పుట్టాడట. ఐగుప్తు అనే మాటకి అర్థం ఏమిటనంటే రెండంతల ఇరుకు అని భావం. రెండంతల ఇరుకులో పుట్టాడు. ఎవరికి దాసుడయ్యాడు? అమాలేకీయులకు దాసుడయ్యాడు. అమాలేకు శరీర సంబంధమైన శాపగ్రస్తమైన అనుభవాలకి సాదృశ్యం. వాళ్ళకి దాసుడైపోయాడు. ఆ ఇరుకుల్లో ఉండడం వల్ల, ఇబ్బందుల్లో ఉండడం వల్ల తనను తానే అమాలేకు వంశాలకు అమ్ముకున్నాడు. ఒక కుటుంబానికి ఓపిక ఉన్నంతకాలం పనిచేశాడు, నలిగి పనిచేశాడు. చివరికి ఆరోగ్యం పాడవగానే యజమాని అతన్ని వదిలిపెట్టేశాడండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇందులో మనం ఏం వింటామండి అని మీరు అనుకోవచ్చు, కానీ పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన కన్నులు తెరవబడతాయి. మీరు ఎప్పుడైనా గమనించండి, నీ బలాన్నంతటిని నీ వారు ఉపయోగించుకుంటారు. ఈ రోజున వృద్ధాశ్రమాలు ఎందుకు పెరిగిపోతున్నాయండి? వృద్ధాశ్రమాలు ఎందుకు పెరిగిపోతున్నాయి? ఆర్థిక పరమైనటువంటి లేమిలో బ్రతికేవారు ఎవరైనా వారి తల్లిదండ్రులను వృద్ధాశ్రమములో వదిలిపెట్టడం మీరు ఎప్పుడైనా చూసారండి? ఆడు రూపాయి సంపాదించుకున్న తల్లిదండ్రులకు గెంజేస్తున్నాడండి. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ జీతం ఇచ్చి తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో వదిలిపెడుతున్నారండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పేదోడైనా తల్లిదండ్రులను చూసుకోవడానికి ఇష్టపడుతున్నాడు, కానీ పెంచిన తల్లిదండ్రులు బరువు అయిపోతున్నారండి. ఆస్తి పెరిగే కొలది అయిన వారు బరువు అయిపోతున్నారండి. అప్పుడప్పుడు ఆయా తల్లుల్ని మాట్లాడుతుంటే వాళ్ళు అంటారు, గుండెల మీద పెట్టుకుని పెంచానండి అన్నీ, గుండెల మీద పెట్టుకుని పెంచానండి వాడిని. ఈరోజు నేను అడిగి బరువు అయిపోయాను. నీ బలం నీలో లేకపోతే నిన్ను తనతో ఉండనివ్వరు. నీ వల్లే నా వాళ్ళని ఎవరి గురించి నువ్వు సంకల భుజాలు ఎగరేస్తూ వచ్చావు వారే. నీవు కడుపును పుట్టిన బిడ్డలే. అందరూ అలా లేరండి, కొందరు. కొన్ని స్నేహాలు, కొన్ని కుటుంబాలు, కొన్ని చోట్ల అన్నదమ్ముల మధ్యన, తల్లిదండ్రుల మధ్యన, తల్లి బిడ్డల మధ్యన ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఆరోగ్యం ఉన్నంతకాలం పని చేయించుకున్నాడట. ఆరోగ్యం పాడైపోయిన తర్వాత అరణ్యములో వదిలివేయబడ్డాడు. విడవబడిన ఒక వ్యక్తికి దాసుడైన వాడు. దావీదుకి అతనికి సంబంధం లేదు. చూడండి, ఆ వ్యక్తిని చూడగానే దావీదుకు అతని మీద కనికరము కలిగింది. అతను రాగానే దావీదు మొదట నువ్వే ఊర్రా, నీదే ప్రాంతం రా, ఏంటని అడగలేదట. వాడికి ఆహారం పెట్టి, అంజూర పడలో ఒక ముక్క పెట్టి, వాడికి ఖర్జూరాలు ఇచ్చి, వాడి ప్రాణమునకు తగిన ఆహారము పెట్టి అతనిని దావీదు చక్కగా బలపరచగా అతడు ఆహారము తిని తెప్పరిల్లెను. అందరూ చెప్పండి, అతడు ఆహారము తిని తెప్పరిల్లెను. ఈ మంచి మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనుషులు నిన్ను వాడి ఉపయోగించుకుని వారి పనులు జరిగించుకుని నిన్ను ప్రక్కన వదిలేసినా
ఈరోజు నీ పరిస్థితి బాగోక, నీ ఆర్థిక పరిస్థితి బాగోక, నీ ఆరోగ్య పరిస్థితి బాగోక నీవు కాస్త వెనకబడ్డావని నేను ఒక ప్రక్కన వదిలి ముందుకు వెళ్ళిపోయినా, నా దేవుని కనికరం, నా దేవుని కటాక్షం నీపై ఉండుట వలన, హల్లెలూయా, విడవబడిన నీ జీవితాన్ని దేవుడు మరలా తెప్పరిల్ల చేయబోతున్నాడు. హల్లెలూయా. నా వాళ్ళు వదిలేశారు, నా బిడ్డలు, నా అన్నదమ్ములు, నా కుటుంబం వదిలేశారు. బలమున్నంతకాలం మా ఇంట్లో ఎంతో పని చేశాను, ఉపయోగపడ్డాను, ఈరోజు నేను కనబడట్లేదు, నా వారే నన్ను విడిచి దూరమైపోయారని బాధపడొద్దు. దేవుడు నీ మీద కనికరము చూపి నిన్ను బలపరిచి నీ పోషణ కొరకు మార్గములు తెరిచి ఖచ్చితముగా ఆయన నీ ప్రాణమును తెప్పరిల్ల చేస్తాడండి. గట్టిగా ఒక స్తోత్రం చెప్పండి. అతడు అమాలేకు కుటుంబంలో పనిచేశాడు, ఐగుప్తులో బ్రతికినోడు. దావీదు కటాక్షం అతని మీదకి వెళ్ళింది. అలాగే దేవుని కటాక్షం నీ మీదకి వస్తుంది. స్తోత్రం, గట్టిగా చెప్పండి. ఇలాంటి సన్నివేశం క్రొత్త నిబంధనలో ఒక చోట రాయబడింది. ఒక అతను యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళిపోతూ దొంగల చేతిలో చిక్కాడు. మీ అందరికీ తెలుసు కదా. యాజకుడు ఆ దారిని వెళ్ళి పట్టించుకోలేదు, పరిసయ్యుడు ఆ దారిని వెళ్ళి పట్టించుకోలేదు. ఒక సమరయుడు ఆ దారిని వస్తూ పడిపోయిన అతన్ని లేపి గాయాలు కట్టి నూనె రాసి అతని పూటకోళ్ళవాన్ని ఇంటికి చేర్చి అక్కడ ధనము చెల్లించి కొదువ ఏమైనా ఉంటే చెప్పమని చెప్పాడు. యేసు ప్రభు దయ చూపే దేవుడు, కనికరం చూపే దేవుడు, కృప చూపే దేవుడు. ఆయనకి నీ బలంతో పని లేదు, నీ ఆస్తితో పని లేదు, నీ సామర్థ్యంతో పని లేదు, నీ ఉద్యోగంతో పని లేదు. నీవు ఆయనను ఆశ్రయిస్తే, నీవు ఆయన కంటపడితే, ఆయన కన్నుల ఎదుట నీవు నిలబడగలిగితే, దేవుని దయ వలన, దేవుని కృప వలన ఆయన నిన్ను తెప్పరిల్ల చేసి తనతో ఉండు వారిలో ఒక్కనిగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. 3 విషయాలు చెప్పాను. చివరికి ఒక్క మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. మొదటిది, యాకోబు ప్రాణమును దేవుడు తెప్పరిల్ల చేశాడు. ఎలాగా? యాకోబు యొక్క నిరీక్షణ అతని ప్రాణమును తెప్పరిల్లేటట్టు చేసింది. రెండవదిగా, సంసోను అలసిపోయినప్పుడు అతని ప్రార్థన అతని ప్రాణమును తెప్పరిల్లేటట్లు చేసింది. మూడవదిగా, ఐగుప్తీయుడైనటువంటి ఒక వ్యక్తి, అరణ్యంలో విడవబడిన వ్యక్తి, ఆహారము వలన బలపరచబడి, హల్లెలూయా, ఆహారం వలన బలపరచబడి అతడు తెప్పరిల్లెను. ఎలాగా? దావీదు అతని మీద కనికరము. దావీదు స్థానంలో దేవుడు ఉన్నారు, మనము ఆ వ్యక్తి వల్ల విడవబడిన వారి స్థానంలో ఉన్నాం. దావీదు ఆ వ్యక్తిని తెప్పరిల్ల చేసినట్లుగా దేవుడు మిమ్మల్ని తెప్పరిల్ల. చివరికి 4వ విషయం మీ ఎదుటి ఉంచిన వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథము 22వ కీర్తన 26వ చరణం, 69వ కీర్తన 32వ చరణం. యెహోవాను వెదకువారు 69:32. దేవునిని వెదుకువారులారా. 4వ మాట, ఇంకెవరి ప్రాణాన్ని దేవుడు తెప్పరిల్ల చేస్తాడట? ఎవరైతే దేవునిని వెతుకుతారో. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఎవరైతే దేవునిని ఎవరు వెతుకుతారో వారి ప్రాణాన్ని దేవుడు తెప్పరిల్ల చేస్తాడట. ఈ మాటని ఒక 5 నిమిషాలు మనం ధ్యానపూర్వకంగా వివరించుకుని ముగించుకోము. సాధారణంగా మనిషి దేవుణ్ణి వెతికే పనిలో ఏమీ లేడు. ఎవరిని వెతికే పనిలో లేడు. రోమాపత్రిక 1వ అధ్యాయం చదువుతుంటే 3వ అధ్యాయం 10-11 వచనాలు, నీతిమంతుడు లేడు,
అక్కడి నుంచి చదివేమ్మా. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడు ఒక్కడును లేడు. ఎలాగట? దేవుణ్ణి వెతికేవాడు. మరి మనమేం వెతుకుతున్నాం? ఒక సైంటిస్ట్ ఉన్నాడు అనుకోండి, అంతరిక్షంలో ఏం జరుగుతుందో ఆడు ఎప్పుడు వెతుకులాడుతూ ఉంటాడు. ఏవో పరికరాలు పెట్టుకుని వెతుకుతూ ఉంటాడు. బంగారాన్ని వెతికే వాళ్ళు ఉంటారా? వారు వాళ్ళ పని మీద ఉంటారు. పురావస్తు శాస్త్ర ఆ పరిజ్ఞానం కలిగిన వారు వాటిని వెతుకుతూ ఉంటారు, పాత వస్తువులన్నీ. ఇప్పుడు మనమున్నామే, మనం మొన్నటి వరకు పిల్లల తల్లిదండ్రులు మా పాపని ఏ కాలేజీలో జాయిన్ చేస్తే బాగుంటుందంట, రాజమండ్రి, అమలాపురమా, తణుక, హైదరాబాదా, ఎక్కడ మంచి కాలేజీ వెతికారా? చెప్పండి, వెతికారు. కొంతమంది ఏ పని లేనోళ్ళు ఏ పని చేస్తే బాగుంటుంది వెతుకులాట. ఎటుపోయో రూపాయి డబ్బులు సంపాదించుకోవాలి వెతుకులాట. వివాహ వయసుకు వచ్చిన పిల్లలు ఉన్నారనుకోండి, మంచి సంబంధం కొరకు వెతుకులాట. ఇన్ని వెతుకులాటల మధ్యన దేవుణ్ణి వెతికేవారు ఎవరున్నారండి? అందుకే రోమపత్రికలో పౌలు అంటాడు, దేవుణ్ణి వెతుకువాడు ఒక్కడును, వారందరూ దారి తప్పి బొత్తిగా. దేవుని దగ్గరికి వచ్చిన మనం ఏమడుగుతామో తెలుసా? ప్రభువా మంచి పని, ప్రభువా ప్రభువా హల్లెలూయా చెప్పాలి, మంచి ఉద్యోగమి, మంచి ఇల్లు. దేవుని దగ్గరికి వచ్చేవారు దేవుణ్ణి వెతకడం లేదు. మనిషి బ్రతుకులో ఉన్న అవసరాలు తీరుట కొరకై మొక్కుబడులు, ప్రార్థనలు, విజ్ఞాపనలు, ఉపవాసాలు చేస్తున్నారు. దేవుణ్ణి దేవునిగా వెతికేవాడు ఎవ్వరూ ఆయనకి కనబడడం లేదు. మరి ఎప్పుడు వెతుకుతావు దేవుణ్ణి? దేవుణ్ణి వెతికే గడియ ఒకటి ఉంటుంది మనిషికి. అప్పుడు అంటారు ఆ మాట, నీవే దిక్కున అయినా వేరో దిక్కేమి. ఎప్పుడు? దారులన్నీ మూతపడిపోయి ఏ అవకాశము లేక పరిస్థితులన్నీ మనకు విరోధముగా నిలబడి మనలను అణువణువున నలిపి మనలను ముక్కలు చేస్తున్న పరిస్థితుల మధ్యన ఆదరించేవారు ఎవ్వరూ లేని సమయంలో అప్పుడు చూస్తావు దేవుని వైపు, ప్రభువా ఎక్కడున్నావు నాయనా, కనికరమైన నా మీద ఉందా నీకు, దయ అయినా ఉందా నీకు, అసలు నన్ను పట్టించుకుంటున్నావా ప్రభువా? ఏదో ఏదో ఓపుకున్నంతకాలం ఆయన గురించి ఏదో మనం బాధ్యత తీసుకున్నట్లుగా. స్తోత్రం. ఏవో వెతుకులాట. అప్పుడప్పుడు చెప్తాను కదా, దొంగోడు ఉంటాడు కదా, దొంగతనాలు చేసేవాడు, వాడు కూడా అంటాడంట, ప్రభువా మరి చూసుకో, నీది నీకు ఇచ్చేస్తాను, నాది నా చేతులు ఎట్టే అంటాడంట. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుడు కొన్నిసార్లు మనల్ని సమస్యల మధ్యకి ఎందుకు తీసుకెళ్తాడనంటే మనం ఆయన్ని వెతకడం మొదలు పెడతాం, ఆయన వైపు ఎదురు చూడడం మొదలు పెడతాం, ఆయన కొరకు నిరీక్షించడం మొదలు పెడతాం, ఆయన మార్గాన్ని అన్వేషించడం మొదలు పెడతాం, ఆయన స్వరము కొరకు గమనించడం, కనిపెట్టడం మొదలు పెడతాం, ఆయన దర్శనము కొరకు ఎదురు చూడడం మొదలు పెడతాం. అది దేవుని కొరకు కనిపెట్టడం. ఏదైనా ఒక పనికి నీవు పూనుకొనక మునుపు, ప్రభువా ఇది నీ చిత్తమా కాదా అని దేవుని ముందు నీవు కనిపెట్టాలి. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన దర్శించే దేవుడు, ఆయన దారి చూపే దేవుడు, ఆయన నీకు సహాయము చేసే దేవుడు, ఆయన నీ ప్రాణమును తెప్పరిల్ల చేయు దేవుడు. లోకపరమైనవన్నీ వెతుకులాడి వెతుకులాడి వెతుకులాడి
బ్రతిమిలాడి నీరసిల్లిపోతున్నావే కానీ దేవుని వాక్యం ఒక్క మంచి మాట మత్తయి సువార్త 6వ అధ్యాయంలో వ్రాయబడింది, నా నీతిని నా రాజ్యమును నీవు వెతకగలిగితే నీకు అవసరమైన వాటన్నిటిని నీకు సమృద్ధిగా దయచేస్తాను. హల్లెలూయా. ప్రభువుని వెతకాలండి. విచిత్రం ఏంటో చెప్పనండి, దేవుడే మనిషిని వెతుకుతున్నాడు కానీ చరిత్రను చూడండి, గ్రంథాన్ని. తోటలోకి వెళ్ళి దేవుడు ఎవరిని వెతికాడట? ఎక్కడున్నావురా నాయన ఆదాము? చెట్టు చాటును దాక్కున్నాడు. మనిషి దేవుణ్ణి వెతకడం లేదనే దేవుడే పరలోకాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చాడు, మిమ్మల్ని నన్ను వెతుక్కుంటా. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ప్రభు అంటాడు మరలా, ఎవరు నన్ను వెతుకుతారు? హల్లెలూయా. వారి ప్రాణములు తెప్పరిల్లబడతాయి. ఎందుకనంటే దేవుణ్ణి నువ్వు ఎప్పుడు వెతకడం మొదలు పెడతావో అప్పుడు విజయాలు నీ జీవితంలో ప్రారంభమవుతాయి. హల్లెలూయా. ఏ విషయంలో నువ్వు దేవుణ్ణి వెతుకుతావో, ఏ విషయంలో దేవుని సహాయాన్ని అడగడానికి నిశ్చయించుకుంటావో, దైవ మార్గాన్ని విశ్వసించుచు దైవ మార్గాన్ని అన్వేషిస్తావో అప్పుడు దేవుడు తన మార్గాలను ఎదుట తెరవడం మొదలు పెడతాడు, నిన్ను దర్శించడం మొదలెడతాడు, తనను తాను నీకు ప్రత్యక్షపరుచుకుంటాడు, తను నీతో మాట్లాడడం మొదలు పెడతాడు. స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి వెతికితే నీ ప్రాణం తెప్పరిల్లుతుందండి. హల్లెలూయా. ఇది 2 విధాలుగా చెప్పాను. ఒకటి, దేవునిగా వెతకడం. రెండవదిగా నీ అవసరతల కొరకు దేవుని సహాయం కొరకు దేవుణ్ణి వెతకడం. ఇర్మియా గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది, నరులను తనకు ఆధారంగా చేసుకుని యెహోవా మీద నుండి తన మనస్సును తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు అంటాడు. మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపు చూడండి, దేవుణ్ణి వెతకండి. నీ ప్రతి ప్రశ్నకు దేవుని దగ్గర జవాబు ఉంది. హల్లెలూయా. చివరిగా ఒక వచనం చదివేసేయండి. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 8-9 వచనాలు. సమయం అయిపోయింది, ప్రార్థన చేస్తాను. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 8-9 వచనాలు. మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి తిరిగి బాగు చేయుటకును ఒక ఆశ్రయమునిచ్చుటకును కృప చూపితివి. ఆమెన్. సమయం అయిపోయింది, ప్రార్థన చేసుకుందాం. ఎజ్రా అనేటువంటి ఒక శాస్త్రి, ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా మమ్మలను ఒక శాసంగా నిలిపి మా మీద దయ చూపి దాస్యములో ఉన్న మా ప్రాణాలని నువ్వు తెప్పరిల్ల చేసి నీ మందిరంలో మమ్మల్ని నాటుకున్నందుకు నీవు మా మీద చూపిన కృపను మేము గుర్తించామని ఎజ్రా దేవుణ్ణి స్తుతిస్తాడు. ఇంకొక 2 విషయాలు ఉన్నాయి, మరలా ఎప్పుడైనా వాక్యాన్ని ధ్యానించేటప్పుడు మనం నేర్చుకుందాం. సమయం అయింది కనుక ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒక్క నిమిషం అలాగా లేచి నిలబడి ఒక్క నిమిషం కనులు మూసుకుని చెప్పబడిన వాక్యాన్ని ఒకసారి మనసులోకి తెచ్చుకుందాం. అందరూ లేచి నిలబడండి. ప్రార్థన. లేచి నిలబడండి. ప్రార్థన. మాట్లాడొద్దండి, మాటలు వినబడుతున్నాయి. వాక్యం చెప్పేటప్పుడు ఎవరు మాట్లాడకూడదు, దేవుని సన్నిధిని అగౌరవపరచకూడదు. ఐక్యత పెట్టేసి ప్రభు మన మధ్యన సంచరిస్తూ ఉన్నారు.
ఆయన మనల్ని తేరి చూస్తూ ఉన్నాడు. 19వ కీర్తనలో నుంచి ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. యెహోవా ధర్మశాస్త్రం యథార్థమైంది, అది మన ప్రాణాలను తెప్పరిల్ల చేస్తుంది. దేవుడు మన ప్రాణములను తెప్పరిల్ల చేయవాడు. ఏ విషయంలో మనము నలిగి ముక్కలైపోతున్నామో, కలవరపడుతున్నామో, దుఃఖపడుతున్నామో, కన్నీళ్లు పడుతున్నామో, ఏ సమస్యల చేత నలిగిపోతున్నామో, నిర్జీవమైన పరిస్థితులలో, కన్నీళ్లలో, కలవరాలలో, ఎక్కడ మనస్సు ప్రాణము లేని వారిగా నిర్జీవమైపోతున్నామో అక్కడల్లా దేవాతి దేవుడైన ప్రభు మన ప్రాణములను తెప్పరిల్ల చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో మొదటి భాగంలో యాకోబు ప్రాణమును దేవుడు తెప్పరిల్ల చేశాడు. అతని నిరీక్షణను దేవుడు సఫలం చేశాడు. అలిసిపోయిన సంసోను ప్రార్థన చేసి దేవుని కార్యము ద్వారా తెప్పరిల్లాడు. బలమంతా ఉన్నప్పుడు ఉపయోగించుకుని అనారోగ్యంలో విడనాడబడిన ఆ ఐగుప్తీయుడు దావీదు కనికరము వలన తెప్పరిల్లబడ్డాడు. దేవుణ్ణి వెతికే వారందరూ తెప్పరిల్లబడతారు, తెప్పరిల్లుతారు. ఈరోజు నీ జీవితం ఏ విధముగా ఉందో, ఏ విషయంలో నిర్జీవమైపోతున్నావో, ఏ పరిస్థితుల మధ్యన, నిస్సహాయతల మధ్యన చిక్కుకొని వేదన పడుతున్నావో నాకు తెలియదు. ఈరోజు దేవుడు సెలవిస్తున్న వాక్యము, నీ ప్రాణమును నేను తెప్పరిల్ల చేయబోతున్నాను. నా ఎడల నీకు నిరీక్షణ ఉంటే, దూరమైపోయిన పరిస్థితులన్నీ, నిన్ను దుఃఖానికి కన్నీటికి కారణముగా మార్చిన పరిస్థితులన్నీ, నీ నిరీక్షణ ద్వారా నేను కార్య సఫలతనిచ్చి నీ ప్రాణమును నేను తెప్పరిల్ల చేయబోతున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఒకవేళ ప్రయత్నాలు చేసి, పోరాటాలు చేసి నలిగి నలిగి అలిసిపోయావా, సంసోనును తన వారే శత్రువులకు అప్పగించినట్లుగా నీవు నమ్మిన వారే నిన్ను అవమానాల పాలు, నిందల పాలు చేశారా, అల్లర్ల పాలు చేశారా, హేళనల పాలు చేశారా? నేనంటున్నాను, నీవు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఆశ్చర్య కార్యములు చేసి నీ ప్రాణమును తెప్పరిల్ల చేయబోతున్నాడు. అలిసిన నీ మనస్సును బలపరచబోతున్నాడు. అలిసిన నీ హృదయమును దేవుని తన కార్యము చేత బలపరచబోతున్నాడు. ఒకవేళ కాయిల పడ్డావా, అనారోగ్య బారిన పడ్డావా, నీ శరీరం నీకు సహకరించడం లేదా, నీ బలం నీకు సరిపోవడం లేదా, ఎంతవరకు ఎవరిని ఆదరించావో, ఎవరిని పెంచి పోషించావో వారే నిన్ను చూడనివ్వడం లేదా, నీచంగా మాట్లాడుతున్నారా, పనికి రానిదానివని, పనికి రానివాడివని నిన్ను నెట్టేస్తా ఉన్నారా? ఆ ఐగుప్తీయుడు కనికరము పొందినట్లుగా దేవుడు నిన్ను కనికరించి నీ ప్రాణమును తెప్పరిల్ల చేయబోతున్నాడు. శక్తి తప్పిన నీ శరీరాన్ని శక్తితో నింపబోతున్నాడు. అనారోగ్యముతో ఉన్న నీ శరీరాన్ని ఆరోగ్యముతో నింపడానికి ఇష్టపడుతున్నాడు. నీ ప్రాణాన్ని ఆయన తెప్పరిల్ల చేయబోతున్నాడు. మేలుతో తృప్తిపరచబోతున్నాడు. మేలుతో తృప్తిపరచబోతున్నాడు. నిన్ను విడిచి వెళ్ళిన వారిని లెక్క పెట్టగలవేమో, నిన్ను విడిచి వెళ్ళిన వారిని లెక్క పెట్టగలవేమో, నీ పక్షముగా నిలచు లెక్కకు మిక్కిలిగా చేయును, నీ పక్షముగా
నిలచు సైన్యాలను లెక్కకు మిక్కిలిగా చేయును. విశ్వాసముంచు ఆయనలో అన్నీ సాధ్యం, క్రీస్తులో విశ్వాసముంచు ఆయనలో లెక్కించలేని కార్యములు లెక్కించలేని దీవెనలు నీకిచ్చుచున్న దేవుడు. హృదయమున ఉన్న కోరికలు నిజము చేయుచున్నాడు. విశ్వాసముంచు ఆయనలో అన్నీ సాధ్యం, క్రీస్తులో విశ్వాసముంచు. నీవు విడిచిన కన్నీటికి కొలత వేయగలవేమో. ఈరోజు నువ్వు విడుస్తున్న కన్నీరు ఏమైపోతుంది అనుకుంటున్నావేమో. నా కన్నీళ్ళు ఏమైపోతున్నాయి, నా ప్రార్థన ఏమైపోతుంది, నా ఉపవాసాలు ఏమైపోతున్నాయి అనుకుంటున్నావేమో. నీవు విడిచిన కన్నీటికి కొలత వేయగలవేమో. నీ ఆనంద కొదువలేకుండగా చేయును. నీ కన్నుల ఆనంద బాష్పాలకు కొదువలేకుండగా చేయును. విశ్వాసముంచు ఆయనలో విశ్వాసముంచు ఆయనలో విశ్వాసముంచు ఆయనలో లెక్కించలేని దీవెనలు నీకిచ్చుచున్న దేవుడు. హృదయమున ఉన్న కోరికలు నిజము చేయుచున్నాడు. విశ్వాసముంచు ఆయనలో విశ్వాసముంచు. ప్రార్థన. ఈరోజు దేవుడు ఒక శుభప్రదమైన మాటని మనసులో పెట్టాడు. నేను నీ ప్రాణమును తెప్పరిల్ల చేయబోతున్నాను. అలిసిన నిన్ను తెప్పరిల్ల చేయబోతున్నాను. నిరీక్షణతో ఉన్న నిన్ను తెప్పరిల్ల చేయబోతున్నాను. విడవబడిన నిన్ను బలపరిచి తెప్పరిల్ల చేయబోతున్నాను. నన్ను వెతుకుతున్నవే, నాకు దర్శనమిచ్చి నాతో మాట్లాడమని నన్ను వెతుకుతున్నవే, నాకు నీ స్వరము వినిపించమని ప్రార్థన చేస్తున్నవే, నీ ప్రాణమును దేవుడు తెప్పరిల్ల చేయబోతున్నాడు. సర్వశక్తిమంతుడా, జీవము కలిగిన మా తండ్రి, మా ప్రాణములను తెప్పరిల్ల చేయువాడా, మా నిరీక్షణను సఫలపరచువాడా, మా ప్రార్థనలు నెరవేర్చువాడా, విడనాడబడిన మా బ్రతుకుల మీద కనికరము నిలుపువాడా, ఘనమైన మీ నామానికి స్తోత్రములు, వందనాలు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయం నీ మాటలు విన్న నీ ప్రియబిడ్డల హృదయములను మీరు బలపరిచి నీ ప్రజల హృదయములను తెప్పరిల్ల చేసి వారి కన్నీళ్లను తుడిచి వారి అంతరంగపు వ్యధలన్నీ కొట్టివేసి సమాధానముతో, సంతోషముతో, నెమ్మదితో, ఆనందముతో నీ ప్రజలను నింపమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, నీ ప్రజల కొరకు మీరు సిద్ధపరిచిన ప్రతి మేలు నీ ప్రజలు అనుభవించినట్లుగా సహాయము దయచేయి. ఈరోజు నీ మందిరంలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డ పైన కృప కలుగుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాను. ఏవి జరగాలని ఈ బిడ్డలు ప్రార్థిస్తూ ఉన్నారో ప్రభువా, కార్యములన్నీ ఘనమైన నీ నామములో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను.
నా ప్రభువా ఎండి నిర్జీవమైన వీరి జీవితములను శుభప్రదమైనటువంటి కృపతో నింపి నాయనా నీ మహిమ గల మార్గములో నడిపించమని ప్రార్థిస్తున్నాను. దేవా, నీ ప్రియబిడ్డల యొక్క భర్తలను, అయా బిడ్డలను, కుటుంబాలను మీరు ఆశీర్వదించి అభివృద్ధి పరచండి. ఏవే పనుల మీద, వ్యాపారాల మీద, వ్యవసాయాల మీద, అయా చేతి వృత్తుల మీద ఆధారపడ్డారో వాటన్నిటినీ ఆశీర్వాదకరంగా వీరి కొరకు మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ప్రార్థనలో మరింత బలపరచు, వాక్యములో మరింత లోతుకి నడిపించు. ఆత్మ సంబంధమైన ప్రతి కృపలోనూ నీ ప్రజలు ఫలించినట్లుగా నీ హస్తమును బిడ్డలకు తోడుగా ఉంచండి. నా ప్రభువా, సంఘమందు అమర్చబడిన వారే నీ స్వారూప్యములో బిడ్డలు మార్చబడుటకు కృప దయచే. లోకము యొక్క మలినం ఏమాత్రమే బిడ్డలకు అంటనివ్వకుండా వీరిని తప్పించండి. నీ రాక కొరకు ఈ స్వాస్థ్యాన్ని సిద్ధపరచండి. నీ రాక కొరకు నీ స్వాస్థ్యాన్ని సిద్ధపరచండి. నీ ప్రజల హృదయములను నూతన పరిచి శాశ్వతమైన నీ మేలులతో బిడ్డలను అలంకరించండి. యవన బిడ్డలు ఉన్నారు, వారి చదువులకు తోడుగుండి వారి భవిష్యత్తును మహిమకు మార్చండి. ప్రభువా, వయసు మీద పడిన వారు ఉన్నారు నాయన, వారి శరీరాలను బలపరిచి ఎముకలకు శక్తి నింపి వారి జీవితములపై నీ మహిమను నిలపమని వేడుకుంటూ ఉన్నాను. వారి గర్భవాసమును పుట్టిన కుమారులు, కుమార్తెలు, మనవలను, మనవరాండ్రను ఆశీర్వదించమని అడుగుతున్నాను. అప్పుల చేత నలిగిపోతున్న వారికి ఒక గొప్ప విడుదల మార్గాన్ని చూపండి. అనారోగ్యములతో పీడింపబడుతున్న వారిని ప్రభువా మీరు దర్శించి స్వస్థపరచండి. కుటుంబ సమస్యలతో సమాధానము లేకుండా పీడింపబడుతున్న వారికి సమాధానమును స్థిరపరచి నెమ్మది దయచి, వివాహమై గర్భఫలము లేని వారిని దర్శించి చక్కటి గర్భఫలం వారికి దయచి, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి చక్కటి సత్సంబంధాలను మీరు సిద్ధపరచండి. ప్రభువా, నా తండ్రి, చక్కటి విద్యలను అభ్యసించి జాబు కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా, వారికి చక్కటి ఉద్యోగ మార్గాలు చూపండి. సేవ కొరకు తీర్మానించుకున్న బిడ్డలు ఇక్కడ ఉన్నారు, వారి తీర్మానాన్ని గణపరిచి నీ కృపలో వారిని నాటండి. నీ మందిరములో దొరికే సంపూర్ణమైనటువంటి క్షేమము, సమృద్ధి నీ మందిరంలో నిలబడిన బిడ్డలందరికీ దయచేయండి. ఈ ప్రాంతాన్ని, ప్రజలను ఆశీర్వదించి, మందిరమును ఆనుకొని ఉన్న కుటుంబాలన్నిటినీ, ఈ మందిరము చుట్టూ నివసిస్తున్న వారిని, వారి యొక్క పరిస్థితులను ఆశీర్వాదముగా మార్చండి నాయన, దీవెనగా మార్చండి, మేలు చేయండి. పాటలు పాడిన వారిని, ఆరాధన నడిపించిన వారిని, వాక్యాలు చదివి సాక్ష్యాలు ఇచ్చి ప్రతి ఒక్కొక్కరిని మీరు బలపరిచి దీవించమని, మేలు చేయమని ప్రభువా, ఈ పరిచర్యను నీ పాదాలకు సమర్పిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శాశ్వతమైన కృప కూడి ఉన్న మనెల్లరకు, ఈ లోక సకల పరిశుద్ధులకు, ఈ దినమున ఆయన చెంత చేరి ఆరాధించిన మీకు, మీ కుటుంబాలకు సదా తోడయుండి మిమ్మును వర్ధిల్ల చేయుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించారు. నమ్మిన వారు ఒక ఆమేన్ చెప్పండి. మీ పక్కలతో చెప్పండి, దేవుడు నిన్ను ఆశీర్వదించాడని చెప్పండి. ప్రభువు నీకు తోడు.